కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు భారీ షాక్ తగిలింది. ముడా స్కామ్ కేసులో గవర్నర్ నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. మైసూరు నగరాభివృద్ది సంస్థ స్థలాల కేటాయింపుల కుంభకోణంలో సిద్దరామయ్యను విచారించేందుకు రాష్ట గవర్నర్ తావర్ చంద్ గెహ్లాట్ ఆదేశాలు జారీ చేశారు. దీనిపై హైకోర్టుకు వెళ్లారు సిద్దరామయ్య. అయితే హైకోర్టు ఆదేశాలతో ముడా స్కామ్లో సిద్దరామయ్యపై విచారణ జరగనుంది. ప్రదీప్ కుమార్, అబ్రహాం, స్నేహమయి కృష్ణ అనే ముగ్గురు యాక్టివిస్టులు దాఖలు చేసిన పిటిషన్ల నేపథ్యంలో సీఎంను ప్రాసిక్యూట్ చేయాలని గవర్నర్ ఆదేశించారు. గవర్నర్ ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై అవినీతి నిరోధక చట్టం 1988, భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023 కింద ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణకు ఆదేశించినట్టు గవర్నర్ సెక్రటేరియట్ లేఖను విడుదల చేసింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు భారీ షాక్ తగిలింది. ముడా స్కామ్ కేసులో గవర్నర్ నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. మైసూరు నగరాభివృద్ది సంస్థ స్థలాల కేటాయింపుల కుంభకోణంలో సిద్దరామయ్యను విచారించేందుకు రాష్ట గవర్నర్ తావర్ చంద్ గెహ్లాట్ ఆదేశాలు జారీ చేశారు. దీనిపై హైకోర్టుకు వెళ్లారు సిద్దరామయ్య. హైకోర్టు ఆదేశాలతో ముడా స్కామ్లో సిద్దరామయ్యపై విచారణ జరగనుంది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. వైశాలి, మూడా స్కామ్ కర్ణాటక సర్కార్ ని కుదిపేస్తోంది. ఆగస్టు 17వ తేదీన మొదటిసారిగా కూడా కర్ణాటక గవర్నర్ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యని ప్రాసిక్యూట్ చేయాలంటూ కూడా గవర్నర్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ అసలు మూడా స్కామ్ అంటే ఏంటంటే మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో జరిగిన కుంభకోణానికి సంబంధించి గత నెల సిద్దరామయ్యని ప్రాసిక్యూట్ చేయడానికి గవర్నర్ తావర్ చంద్ గెహ్లాట్ అనుమతి కూడా ఇచ్చారు. అయితే ఈ స్కామ్ లో బేసిక్ ఏంటంటే సిద్దరామయ్య సతీమణి ఎవరైతే ఉన్నారో ఆమెకు కూడా ఇల్లీగల్ గా భూములు ఉన్నాయనేది కూడా దీని యొక్క సారాంశము. దీంతో పాటు ఈ మూడా స్కామ్ లో చాలా మంది రాజకీయ నేతలతో పాటు ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు చెందిన వాళ్ళు కూడా భూములు అక్రమ లేఅవుట్లు కూడా పొందగలిగారనేది కూడా ప్రధాన ఆరోపణ అయితే ప్రస్తుతం ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆయన కుటుంబం పైన ఉన్నాయి. అయితే ఆయనే పూర్తి స్థాయిలో అసలు ఈ మైసూర్ అర్బన్ కోల్పోయిన వారికి సైట్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయని, 4,000 కోట్ల కుంభకోణం దీని వెనుక దాగి ఉందని ఆరోపణలు వచ్చాయి. స్వయంగా సీఎం సిద్దరామయ్య భార్యకు అప్పనంగా భూములు ఇచ్చేశారంటూ కూడా విపక్ష పార్టీలో నేతలు మండిపడ్డాయి. మూడా స్కామ్ ఆరోపణలపై రిటైర్డ్ జడ్జితో విచారణకు కూడా ఆదేశించింది కాంగ్రెస్ ప్రభుత్వము. అయితే పిఎన్ దేశాయ్ నేతృత్వంలో ఈ విచారణ జరుగుతోంది. అయితే తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు మరోసారి కూడా షాక్ తగ్గిందని చెప్పుకోవాలి. ఎందుకంటే మూడా స్కామ్ కేసులో గవర్నర్ నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. మైసూరు నగరాభివృద్ధి సంస్థల స్థలాల కేటాయింపుల కుంభకోణంలో సిద్దరామయ్యను విచారించేందుకు రాష్ట్ర గవర్నర్ గత నెల తావర్ చంద్ గెహ్లాట్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపైన ముఖ్యమంత్రి సిద్దరామయ్య హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు ఆదేశాలతో ఈ స్కామ్ పైన సిద్దరామయ్య పైన ఇంకా విచారణ కూడా జరగబోతోంది. ప్రదీప్ కుమార్, అబ్రహాం, స్నేహమయి కృష్ణ అనే ముగ్గురు యాక్టివిస్టులు దాఖలు చేసిన పిటిషన్ల నేపథ్యంలో సీఎం ను ప్రాసిక్యూట్ చేయాలని గవర్నర్ ఆదేశించారు. గవర్నర్ ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి సిద్దరామయ్య మేరకు అవినీతి నిరోధక చట్టం 1988, అలాగే భారతీయ నాగరిక సురక్షిత సంహిత 2023 సెక్షన్ల కింద ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణకు ఆదేశిస్తున్నట్టు గవర్నర్ సెక్రటరియట్ నుంచి ఒక లేఖను కూడా విడుదల చేసింది. అయితే ప్రస్తుతము ఈ మూడా స్కామ్ అనేది గడిచిన కొద్ది రోజులుగా కర్ణాటకలో చాలా సంచలనాత్మకంగా మారింది. ఎందుకంటే స్వయంగా ముఖ్యమంత్రి వైఫే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉండడము, అలాగే ఎవరైతే అర్హులు ఉంటారో వారికి ఈ భూములు పంపకంలో కూడా అవకతవకలు జరిగాయి అనేది కూడా ప్రస్తుతం ఒక ఆరోపణ అయితే సిద్దరామయ్య ఎదుర్కొంటున్నారు. సో ప్రస్తుతానికి
విచారణకి క్లియరెన్స్ రావడంతో ఇప్పుడు రాజకీయ పరిణామాలు ఎలాంటి సంభవించబోతున్నాయి కర్ణాటకలో అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే కొద్ది రోజులుగా కూడా పార్లమెంట్ ఎన్నికల ముందు కూడా బీజేపీ నాయకులు పలు సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో మరో ఏకనాథ్ షిండే రాబోతున్నాడంటూ, ఒకవేళ ఈ మూడా స్కామ్ లో గిట ఒకవేళ ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధారామయ్య దోషి అని తేలితే ఎలాంటి రాజకీయ పరిణామాలు సంభవించబోతాయనేది కూడా మొత్తం దేశంలో కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. వైశాలి, సిద్ధరామయ్య దీనిపై స్పందించారా? విచారణకు సహకరిస్తారా? అఫీషియల్ గా ఇప్పటి వరకు అయితే సిద్ధరామయ్య నుండి ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఎందుకంటే దీనిపైన సిద్ధరామయ్య ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన కింద ఒక అడ్వకేట్ జనరల్ ఉంటారు, అట్ ది సేమ్ టైం లా డిపార్ట్మెంట్ ఉంటుంది కాబట్టి స్వతహా ఆయన అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు. సో లీగల్ అడ్వైస్ కూడా డెఫినెట్ గా న్యాయకులతో కూడా దీన్ని ఫర్దర్ గా ఎలా ప్రొసీడ్ అవ్వాలి ఏంటి అనేది కూడా చర్చించుకున్నాకే ఒక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉందని కూడా ప్రస్తుతం చర్చ అయితే నడుస్తోంది. వైశాలి.